నాగ చైతన్య శోభిత ధూళిపల్ల ఎంగేజ్మెంట్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. కొద్ది మంది బంధువులు స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం కన్నుల పండుగగా జరిగింది. అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా అకౌంట్ లో చైతు శోభితల నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలని కూడా ఆశీర్వదించారు. మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ సైతం చైతు శోభితలకు స్పెషల్ విషెస్ చెప్పారు. ఇదిలా ఉండగా చైతు ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి సమంత తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఒకవైపు వేణుస్వామి మరలా చైతు శోభితల వైవాహిక జీవితంపై జ్యోతిష్యం చెప్పి రచ్చకు తెరలేపారు. వేణుస్వామి జ్యోతిష్యం రోజుకు మలుపు తిరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా సమంత ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. సమంత ఇటీవల స్టార్ డైరెక్టర్ తో అఫైర్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఎక్స్ లో చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమంత స్టైలిష్ లుక్ లో ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీ పోస్ట్ చేశారు. స్వెట్ షర్ట్ వేసుకొని కూల్ గా గాగుల్స్ వేసుకున్నారు. ఆ స్వెట్ షర్ట్ పైన ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ వైట్ అని రాసి ఉంది. అదే విధంగా ఆమె కూర్చున్న పోస్టర్ లో నుదురుపై మధ్య వేలు మాత్రమే కనిపించే విధంగా సెల్ఫీ ఫోటో పోస్ట్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల సమంతపై అనేక పుకార్లు వస్తున్నాయి. ఒకవైపు చైతు ఎంగేజ్మెంట్ జరగడంతో శ్యామ్ ఏడుస్తుందని కొంతమంది బాధపడుతున్నారు. మరికొందరేమో చైతుకు బలి జరిగిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు సమంత ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ తో అఫైర్ లో ఉన్నారని కూడా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని కూడా రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ శ్యామ్ ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టిందని కూడా మరికొందరు రిప్లైలు ఇస్తున్నారు. సమంత ఇటువంటి పుకార్లను పట్టించుకోనని తన లైఫ్ లో బిజీగా ఉన్నానని కూడా ఇండైరెక్ట్ గా చెప్పిందని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. అదే విధంగా మధ్య వేలు చూపిస్తూ కాస్త ఘాటుగానే ఈ రూమర్స్ కు కౌంటర్ ఇచ్చిందని కూడా సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో సమంత ప్రస్తుతం చేసిన ఈ ట్వీట్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.